హే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అప్పుడే రంగుల. ఈరోజు వీడియోలో మీషో నుంచి తీసుకున్న కొన్ని పూజ ఐటమ్స్ అనేవి ఇప్పుడు మీతో షేర్ చేస్తాను. సో ఫస్ట్ టైం మీరు మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఫర్దర్గా నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. మీరు చేసే ఒక లైక్ ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యేలాగా చేస్తుంది కాబట్టి సో ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి. అండ్ నేను మీషో నుంచి ఇప్పుడు కొన్ని పూజ ఐటమ్స్ అని చెప్పాను కదా, సో ఇవన్నీ కూడాను దగ్గరలో వరలక్ష్మి వ్రతం ఉంది కదా, సో దానికోసం అని చెప్పేసి నేను ఆర్డర్ పెట్టుకున్నాను. అంటే ఇంకోటి ఏంటంటే మీషోలో కొంచెం తక్కువ ప్రైస్లో వస్తున్నాయి కదా, సో అందుకోసం అని చెప్పి ఎలా ఉంటాయి ఏంటని అనుకొని పెట్టాను అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇవి వరలక్ష్మి వ్రతానికే కాదు, నెక్స్ట్ ఇంకా చాలా పండుగలు వస్తున్నాయి కాబట్టి వాటన్నిటికి కూడా యూజ్ అవుతుంది. ఫస్ట్ వన్ వచ్చేసి ఈ డెకరేటివ్ ఐటమ్ అనమాట. ఇది 182 రూపీస్కి తీసుకున్నాను నేను మీషో నుంచి. ఇది గోల్డ్ కలర్ ప్లేట్ వచ్చింది అనమాట, గోల్డ్ కలర్ ప్లేటెడ్, చాలా బాగుందండి. సో షో పీస్ అనమాట ఇది వచ్చేసి. దీన్ని అంటే మనము కొంచెం వాటర్ తగిలిన గాలి తగిలిన కొంచెం పాడవుద్దేమో అనిపించింది, ఎందుకంటే ఇప్పుడు మనం యూజ్ చేసిన వెంటనే దీన్ని తీసి పక్కన పెట్టుకోవడం బెటర్ అనమాట. కానీ లుక్ అయితే మాత్రం సూపర్ ఉంది. ఇది వచ్చేసి వెయిట్లెస్ ఉందన్నమాట ఇది. అండ్ అలాగే కొంచెం కలర్ గోల్డ్ కలర్ అని చెప్పాను కదా, అండ్ మధ్యలో ఏంటంటే కొంచెం బౌల్ టైప్లో ఇచ్చారనమాట. సో దాంట్లో వాటర్ పోసుకొని కొంచెం డెకరేషన్గా అట్లా చేసుకోవచ్చు. దీంట్లో చిన్న క్యాండిల్స్ ఉంటాయి చూసారా, సో అలాంటివి మనం చుట్టూ ఫ్లవర్స్ వచ్చినాయి కదా, కమలాలు, సో ఆ కమలాల్లో కొంచెం క్యాండిల్ స్టెప్లో ఉంటాయి కదా చిన్న చిన్నవి, సో అలా పెట్టుకొని మనం డెకరేట్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే దీంట్లో ఆయిల్ వేసి మనం అట్లా అయితే చేసుకోలేమన్నమాట. సో కొంచెం షో పీస్గా పెట్టుకోవాలి, కొంచెం డెకరేషన్ చేసుకోవాలి, ఇల్లు పూజ గది అట్లా అనుకున్న వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ సింహాసనం అనమాట. ఇప్పుడు నేను చూపించే అన్నింటిలో కల్లా ఇది నాకు చాలా చాలా బాగా నచ్చింది. 230 రూపీస్కి నేను మీషో నుంచి తీసుకున్నాను. ఇది వచ్చేసి మొత్తం ఎలిఫెంట్స్తో డిజైన్ చేశారనమాట. ఏనుగులు ఫ్రంట్ బ్యాక్ అండ్ సైడ్స్ కూడా మొత్తం ఏనుగులతో డిజైన్ చేశారు. అండ్ అలాగే మధ్యలో ఏంటంటే కార్పెట్ రెడ్ కార్పెట్లో ఇచ్చారనమాట. చాలా బాగుందండి, కొంచెం వెయిట్ కూడా అనిపిస్తుంది మనకి. ఏంటంటే ఇది ఇత్తడి ఐటమ్స్ ఉంటాయి చూసారా, సో అదే అనమాట. సో అలా అనిపిస్తుంది నాకు, అంత వెయిట్ ఉంది. సింహాసనం కూడా చాలా బాగుంది, ఫినిషింగ్ కూడా చాలా బాగుంది అనమాట. అండ్ అలాగే పైన ఏంటంటే సింహాసనం పైన ఒక గొడిగిస్తారు కదా, సో అదనమాట. దానికి చిన్న చిన్న ముత్యాలు కాదు, సో చిన్న చిన్న గజ్జలు అంటారు చూసారా, గజ్జల టైప్లో ఇచ్చారనమాట. చాలా సౌండ్ కూడా వస్తుంది అవి. చాలా బాగుంది మనకి. ఇప్పుడు ఈ ప్రైస్కి, ఇప్పుడు నేను చెప్పిన ప్రైస్కి ఏంటంటే చాలా వర్త్ అని చెప్పుకోవచ్చు, అంత బాగున్నాయి. అండ్ ఇవన్నీ కూడా మనము, నా దగ్గర ఏంటంటే చిన్న సైజు కృష్ణుడి బొమ్మ ఉందనమాట, అది పెట్టుకొని దేవుడి దగ్గర పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మీ దగ్గర ఏదైనా చిన్న చిన్న దేవుడి బొమ్మలు ఉన్నాయనుకోండి, సో అలాంటివి పెట్టుకోవచ్చు ఇందులో. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ చిట్టి గాజులు అనమాట. ఇవి నేను వరలక్ష్మి వ్రతం కోసం ఆర్డర్ పెట్టుకున్నాను. దీంట్లో 3 కలర్స్ వచ్చినాయి. ఇది వచ్చేసి 234 రూపీస్కి తీసుకున్నాను. అండ్ దీంట్లో 3 కలర్స్ ఏంటంటే గ్రీన్, ఎల్లో అండ్ అలాగే రెడ్ కలర్ అనమాట. సో చిన్ని చిన్ని గాజులు మనం పూజలో యూస్ చేస్తాం కదా ఇవన్నీ కూడాను. అండ్ ఇది వచ్చేసి నాకు 108 వచ్చినాయి. 108 కంటే ఒక 2-3 ఎక్స్ట్రానే వచ్చినాయి. కాకపోతే ఏంటంటే ఒకటి రెండు పగిలిపోయినాయి అనమాట, బట్ పర్వాలేదు. అయినా కానీ 108 నేను కౌంట్ చేశాను అనమాట. 108 ఉన్నాయి ప్రతి దాంట్లో కూడాను. మెయిన్ ప్యాకింగ్ గురించి చెప్పుకోవచ్చు. ఈ మీషో నుంచి ఈ మధ్య అయితే ప్యాకింగ్ బాగానే చేసి పంపిస్తున్నారు. సో ఈ గాజులు చూసారంటే ప్యాకింగ్ కూడా ఎంత నీట్గా, ఎక్కడ కూడా పెరిగిపోకుండా అట్లా కొంచెం మంచిగా అనిపించింది. ప్యాకింగ్ వచ్చేసి బాక్సెస్ క్యూట్ చిన్న బాక్సులు కూడా ఇచ్చారు వీటికి. ఇవైతే మనం వరలక్ష్మి వ్రతానికి చాలా బాగా యూజ్ అవుతాయి. కొంతమందికి బయట దొరకకపోవచ్చు చిన్న గాజులు, సో అలాంటి వాళ్ళు ఇట్లా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు అనమాట. ఈ మీషో అనే కాదు, ఫ్లిప్కార్ట్ కానీ అట్లా చాలా సైట్స్లో కూడా ఉంటాయి ఇవి. ఒకసారి కావాలనుకున్న వాళ్ళు ట్రై చేయొచ్చు. నేనైతే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను వీటివి, సో ఎవరైనా కావాలనుకుంటే ఒకసారి చెక్ చేసి తీసుకోండి. నాకైతే ఇప్పుడు నేను చూపించే ఐటమ్స్ మంచిగానే వచ్చినాయి. సో ఫస్ట్ వన్ కమలాల్ది డెకరేషన్ ఐటమ్ కానీ, డెకరేషన్ పీస్, షో పీస్, అండ్ అలాగే సింహాసనం కానీ, గాజులు కూడా మంచిగానే వచ్చినాయి. ఒకటి రెండు పగిలినా కానీ మిగతా అన్నీ కూడా మంచిగా ఉన్నాయి. 108 కంటే ఎక్కువే ఉన్నాయి నాకు సెండ్ చేసినవి, బాగున్నాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ ధూప్ స్టిక్స్ అనమాట. ఇవి మనము కడ్డీలు ఉంటాయి కదా, సాంబ్రాణి కడ్డీలది హోల్డర్ అనమాట. ఇది వచ్చేసి నాకైతే బాగా యూజ్ అవుతుందండి. ఇది వచ్చేసి 174 రూపీస్కి తీసుకున్నాను నేను మీషోలో. మొత్తం వుడెన్ది వచ్చింది చూస్తున్నారు కదా. అవి డిజైన్ కానీ హోల్స్ కానీ ఇదంతా చాలా పర్ఫెక్ట్ అనిపించింది నాకు, ఫినిషింగ్ మొత్తం కూడాను. సో ఎక్కడ కూడా అన్ఫినిషింగ్ లేదనమాట, చాలా స్మూత్ ఉంది పాలిషింగ్ వచ్చేసి. అండ్ అలాగే లోపల కానీ చూడండి మీరు, ఇది 4 కడ్డీలు అట్లా పెట్టుకోవచ్చు అనమాట, 4. అండ్ అలాగే దాంట్లో ఏంటంటే ధూప్ స్టిక్స్ హోల్డర్ కూడా ఇచ్చారు. ధూప్ స్టిక్స్ ఉంటాయి కదా, సో అది వెలిగించి పెడతాం కదా, సో అది కూడా పెట్టుకోవచ్చు దీంట్లో వచ్చేసి.
అండ్ వుడెన్ అనమాట. మెయిన్ వచ్చేసి వుడెన్ది 174 రూపీస్ కంటే నాకు చాలా బెటర్ అనిపించింది. మెయిన్ వచ్చేసి చాలా బాగుంది. నాకైతే యూజ్ అవుతుందనమాట. ఎందుకంటే ఇది నేను కడ్డీలు వెలిగించిన తర్వాత అదంతా కింద పడిపోతూ ఉంటుంది. సో దాన్ని ప్రతిసారి నేను క్లీన్ చేసుకుంటూ ఉండాలన్నమాట పూజ చేసిన ప్రతిసారి. అలా కాకుండా ఇది ఇట్లాంటివి మనం హోల్డర్స్ యూజ్ చేసామనుకోండి చాలా నీట్గా అనిపిస్తుంది. దాంట్లో నుంచి పొగ కూడా బయటికి రావడం అదంతా చూడటానికి కూడా మనకి చాలా ప్లెజెంట్ అనిపిస్తుంది ఇలాంటివి యూజ్ చేసినప్పుడు. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ వినాయకుడిది అనమాట. ఇది కూడా మెటల్ నేను ఫస్ట్ చూపించాను చూసారా. సో షో పీస్ అని ఫ్లవర్స్ వచ్చింది, లోటస్ ఫ్లవర్స్. సో అదే మెటల్ అనమాట. ఇది వచ్చేసి డిజైన్ అయితే చాలా బాగుందండి. పక్కన నేను యాడ్ చేస్తున్నాను చూడ పిక్స్. వాటిలో మనం క్యాండిల్స్, చిన్న చిన్న క్యాండిల్స్ పెట్టుకొని అట్లా వెలిగించామనుకోండి, సో ఆ టైప్లో మనకి ఇమేజ్ అనేది వస్తుందన్నమాట. ఇది డిజైన్ అయితే చాలా క్లియర్గా చాలా బాగుంది. అండ్ అలాగే కింద హోల్డర్ కూడా ఇచ్చారనమాట 3, అంటే మనం కింద సెట్ చేసి పెట్టుకోవడానికి చాలా బాగుంది. దీంట్లో మనం దీపం అట్లా వెలిగించడానికి ఉండదు. కాకపోతే దాంట్లో ఏంటంటే ఇందాక నేను చెప్పాను కదా క్యాండిల్ టైప్లో చిన్న చిన్నవి అలా పెట్టుకొని మనము డెకరేషన్ ఐటమ్గా మనం పెట్టుకోవచ్చు. చాలామందికి ఏంటంటే పూజ గది కానీ ఇల్లు కానీ చాలా అందంగా నీట్గా రెడీ చేసుకోవటము, డెకరేట్ చేసుకోవడము చాలా ఇష్టంగా ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఇలాంటివి నేను చూపించేవన్నీ కూడా చాలా బాగా యూజ్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి పూల సజ్జ అంటాం కదా, సో అదనమాట. ఇది 284 రూపీస్కి తీసుకున్నాను. ఇది కూడా అండి చాలా బాగుంది. వెయిట్లెస్ ఉంది ఇది కూడా. ఇప్పుడు నేను చూపించిన వినాయకుడు చూపిస్తారా, అది కూడా వెయిట్లెస్. ఇది కూడా వెయిట్లెస్ ఉంది. అండ్ అలాగే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. మనం టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు అట్లా వాటికి యూజ్ చేయొచ్చు. డిజైన్ చూసారంటే చాలా బాగుంది. ఇది మెటల్ అనమాట, మెటల్ది ఇచ్చారు. హోల్డర్ కూడా చాలా బాగుంది. 284 రూపీస్కి బెటర్ అండి, చాలా బాగున్నాయి. సో మీషోలో ఏంటంటే కొంచెం మంచి ప్రోడక్ట్స్ మనం అసలు ఎక్స్పెక్ట్ చేయము. సో ఇదైతే చాలా మంచిగా వచ్చినాయి ఇవన్నీ కూడాను. డిజైన్ మెయిన్ చూసుకుంటే కనుక ఇవి చాలా బాగున్నాయి. అది పూల సజ్జ వచ్చేసి. అండ్ దీంట్లో మనకి కొన్ని ఐటమ్స్ ఎక్కువ పడతాయి అన్నమాట. మనం కాకపోతే ఏంటంటే ఇప్పుడు నేను చూపించిన పూల సజ్జ కూడా ఏంటంటే మనం యూజ్ చేసిన తర్వాత వెంటనే ఏంటంటే దీన్ని కొంచెము గాలి తగలకుండా, వాటర్ తగలకుండా పెట్టుకోవడం బెటర్ అనే నా అభిప్రాయము. కొంచెం కలర్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి మనం యూజ్ చేయంగా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ కొబ్బరికాయ కొట్టుకునేది అనమాట. దీన్ని హోల్డర్. ఇది వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ ఇచ్చారు ప్లేట్ వచ్చేసి. అండ్ అలాగే ఇది వెయిట్ కూడా ఎక్కువ ఉందండి. సో కింద మనకి పైన ఏంటంటే కొబ్బరికాయ కొట్టడానికి కొంచెం ఏంటంటే అది వచ్చేసి స్టోన్ టైప్లో ఇచ్చారు. కొంచెం షార్ప్ ఉన్నది, వెయిట్ కూడా ఎక్కువ ఉందండి. వెనక సైడ్ కూడా రబ్బర్ ఇచ్చారనమాట మనకి హోల్డ్ చేయడానికి, కింద పెడితే అటు ఇటు జరగకుండా అట్లా ఉండటానికి అనమాట. ఇది వచ్చేసి నేను 167 రూపీస్కి తీసుకున్నాను. సో ఇప్పుడు నేను చూపించేవన్నీ కూడాను రీజనబుల్ ప్రైసెస్ అనమాట, బిలో 300లో ఇవన్నీ కూడాను. సో మీకు ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. యూజ్ అయితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.